తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తులతో భేటీ అయ్యారు. బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు కవితతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 21న ఎంగిలిపూల బతుకమ్మ వేడుకకు రావాలంటూ కవితను ఆహ్వానించారు. గొప్ప ఉద్యమకారుని కన్నా గొప్ప ఊరు చింతమడకని, ఇంత పెద్ద సంఖ్యలో ఆ ఊరు వారు వచ్చి తనను బతుకమ్మకు ఆహ్వానించడం సంతోషకరంగా ఉందన్నారు. తన చిన్నప్పుడు చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా గుర్తున్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో చింతమడక ప్రజలు వచ్చి తనకు ధైర్యం ఇచ్చారంటూ కవిత వ్యాఖ్యానించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కవితకు కేసీఆర్ సొంత ఊరైనటువంటి చింతమడక నుంచి అక్కడ ఉన్నటువంటి జనాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆమెను ప్రేమించేటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కవితను కలిశారు. బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని కూడా ఆహ్వానం అందించారు. పెద్ద సంఖ్యలో కూడా తరలి వచ్చినటువంటి చింతమడక గ్రామస్తులు ఆమెకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు రీసెంట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి కేసీఆర్ కూతురు కు ఇది పెద్ద ఎత్తున ఒక గుడ్ న్యూస్ గానే మనం చూడాలి, గుడ్ సైన్ గా. ఎందుకంటే కేసీఆర్ సొంత ఊరు చింతమడక గ్రామస్తులందరూ కూడా భేటీ అయి బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయానికి పెద్ద సంఖ్యలో రావడం, ఆమెను కలుసుకోవడం, అందులో బతుకమ్మకు చాలా కాలంగా కూడా ఆమె దూరం అవుతున్నటువంటి పరిస్థితి. 18-19 సంవత్సరాల క్రితం బతుకమ్మను ఖండాంతరాలకు, కేవలం తెలంగాణకే కాదు దేశంలో నలుమూలలను, అదేవిధంగా ఇతర దేశాల్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ ప్రధాన దేశాలన్నింటిలో కూడా ఆమె సొంతంగా తిరిగి వచ్చింది. బతుకమ్మను కూడా ఖండాంతరాలకు తీసుకెళ్లి బీఆర్ఎస్ జాగృతిని బేస్ చేసుకుని బీఆర్ఎస్ కూడా దాన్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. కానీ ఈ మధ్య జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ గాని కేటీఆర్ మొత్తం బీఆర్ఎస్ కే దూరమైనటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఇవన్నిటినీ ఆమె చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. కానీ ప్రజెంట్ జాగృతి కార్యాలయం ద్వారా ఆమె చెప్పదలుచుకున్న విషయాన్ని కానీ, సంస్కృతి సంప్రదాయాలు, బీసీ ఉద్యమం, పూలే సంబంధించినటువంటి విషయాలు కానీ, ఇలాంటి చాలా అంశాల మీద ఆమె ఆందోళన చేసింది. బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి కూడా ఆమె ఢిల్లీ దాకా వెళ్ళింది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చకు తీసుకొచ్చింది. కనుక అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ మాత్రం తనను కావాలనే చేసింది, కొంతమంది కావాలని కుట్రవని బయటికి పంపించారనేది కూడా ఆమె వర్షన్ గా ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా కేసీఆర్ కూతురుగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆమెను సస్పెండ్ చేయడం, ఆమె ప్రజెంట్ ఒంటరిగా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఆమె సొంతంగా జాగృతి కార్యాలయం ద్వారా మొత్తానికి ఆమె ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అవసరమైతే పార్టీ పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ సొంత ఊరు వాళ్ళు వచ్చి బతుకమ్మకు పండుగకు రావాలని ఆహ్వానం అందించడం అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయంగా మనం చూడాలి. ఇదే సందర్భంగా కవిత కూడా వాళ్ళని ఉద్దేశించి మాట్లాడు, గొప్ప ఉద్యమకారుని కన్నా గొప్ప ఊరు మా చింతమడక, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన నన్ను బతుకమ్మకు ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా ఆమె వచ్చినటువంటి అతిథులతో ఆమె మాట్లాడింది. తాను చింతమడక నుంచి ఎంతో నేర్చుకున్నానని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పింది. తన చిన్నప్పుడు చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కళ్ళ ముందే ఉన్నాయని కూడా ఆమె గుర్తు చేసుకుంది. ఈ సమయంలో మీరంతా వచ్చి నాకు ఇచ్చింది చాలా కొండంత ధైర్యం అని కూడా ఆమె ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారు. ఒక ఇన్విటేషన్ కార్డు కూడా తీసుకొచ్చి ఆమెకు కొంతమంది మహిళలు, కొంతమంది జెంట్స్ కూడా వచ్చి ఆమెను ఆలింగనం చేసుకొని తప్పనిసరిగా చింతమడకు రావాలి, మళ్ళా పాత రోజుల్లాగా మనం ఆడుకుందామని కూడా ఆ ఊరు గ్రామస్తులందరూ కూడా వచ్చి ఆమెకు స్వయంగా బంజారాహిల్స్ దాకా వచ్చి ఇన్విటేషన్ అందించినటువంటి దృశ్యం ఏదైతే ఉంది, అది ఖచ్చితంగా ఆమెకు మళ్ళీ బతుకమ్మను ముందుకు తీసుకెళ్లడమే కాదు, మళ్ళీ జాగృతిని మళ్ళా ఖండాంతరాలకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన ఆమె చేసే విధంగా కనిపిస్తుంది. బట్ ఎంగిలిపూల బతుకమ్మ 21 నాడు ఉంది, ఖచ్చితంగా మీరు రావాలని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో మళ్ళీ 21 కాదు, దాని తర్వాత కూడా సద్దుల బతుకమ్మ కూడా అక్కడికే వెళ్తుందా లేదా వేరే కూడా వెళ్తుందా మనం చూడాల్సిన అవసరం ఉంది. గడిచిన కేసీఆర్ రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టర్మ్ అంతా కూడా చాలా యాక్టివ్ గా కవిత బతుకమ్మని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. దాని తర్వాత వివిధ రాజకీయంగా, పొలిటికల్ గా ఆమెను క్రిటిసైజ్ చేయడం కావచ్చు, లేదంటే వివిధ కారణాల వల్ల ఆమె జైలుకి వెళ్ళడం కావచ్చు, లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న నేపథ్యంలో ఆమె మీద పెద్ద ఎత్తున అటాక్ జరిగినటువంటి నేపథ్యంలో గడిచిన మనం 2-3 ఏళ్ల నుంచి కూడా ఆమె
బతుకమ్మ పండుగలో స్వయంగా వెళ్ళడం లేదు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంకరేజ్ చేయట్లేదు. దీనికి కారణం ఏంటి అని కూడా చాలా మంది ఆమెను అప్పుడు విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇట్లకేలకు కొన్నేళ్ల తర్వాత మళ్ళా బతుకమ్మ పండుగకు అందులో సొంత ఊరు కేసీఆర్ సొంత ఊరుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం అనేది ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా చాలా రోజుల తర్వాత ఆమె బతుకమ్మ పండుగ కార్యక్రమంలో పాల్గొనవలసిన రావడం అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ కేసీఆర్ మరి దీని మీద ఎలా రియాక్ట్ అవుతారు, కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ నరేంద్ర అంటే గతంలో అవుతారు. ఎప్పుడు కూడా బతుకమ్మ పండుగ రావాలని ఎప్పుడూ చింతమడక ప్రజలు ఆహ్వానం పంపలేదు. ఈసారి మాత్రం చింతమడక ప్రజలు స్వయంగా వచ్చి కవితను ఆహ్వానిస్తున్నట్టే అంటే ఏంటి అంటే కవిత వెనుకనే చింతమడక ప్రజలు ఉన్నారనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే సొంత ఊరన్నా సొంత వాళ్ళన్నా మమకారం ఎప్పటికీ ఉంటుంది. అందుకనే ఆమెకు రావడం, ఇన్విటేషన్ కార్డు ఇవ్వడం, నేను వస్తానని కూడా ఆమె అనడం ఇదంతా కూడా చక్కచక్క జరిగిపోయింది. బట్ ఏదైనా కూడా కేసీఆర్ సొంత ఊరు అంటే ఈమెది కూడా సొంత ఊరు లాగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆమె హైదరాబాద్ లో పుట్టినా లేదా ఇంకెక్కడ పుట్టినా కూడా చింతమడక అనేది ఫాదరు సొంత ఊరు కాబట్టి ఖచ్చితంగా ఈమెకు ఫాలోవర్స్ ఉంటారు. అందుకనే ఇక్కడికి వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వెనుక ఉన్నారు. ఇది భవిష్యత్తులో మరి చింతమడకను బేస్ చేసుకుని రాజకీయంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కనుక ఎంగిలిపూల బతుకమ్మను బేస్ చేసుకొని భవిష్యత్తులో రాజకీయం అక్కడి నుంచే రేపు సిద్దిపేటనే కావచ్చు, లేదంటే భవిష్యత్తులో రాజకీయంగా అక్కడి నుంచి ఏమన్నా అరంగేట్రం చేసే అవకాశం ఉంటుందా, భవిష్యత్తులో ఏమన్నా అక్కడే చింతమడకకు అనుకున్న నియోజకవర్గంలో ఎక్కడైనా భవిష్యత్తు కార్యాచరణ అక్కడి నుంచే ప్రకటిస్తుందా, పార్టీ అక్కడి నుంచి ఏమైనా లాంచ్ చేసే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి సొంత తండ్రి అన్న కాదు, హరీష్ రావు మీద అందరికీ దూరమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. సొంతంగా ఆమె ముందుకెళ్లే పరిస్థితి ఉంది. జాగృతిని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ భవిష్యత్తులో ఉద్యమాన్ని అన్ని రకాలుగా తీసుకెళ్లే ఆలోచన కనిపిస్తుంది. అటు ప్రభుత్వాన్ని ఎండగడుతూనే అటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద కూడా ఆమె అప్పప్పుడు చురుకలు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బట్ చూడాలి భవిష్యత్తులో ఆమె చింతమడకను బేస్ చేసుకుని ఏ రకంగా రాజకీయాల్లోకి ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.